అందరికీ నమస్కారం అండి. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మన కోసం వారాహి తల్లి అందిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఈ వాగ్దానం ప్రియమైన నా బిడ్డలకి నేను అందిస్తున్న వాగ్దానమని అమ్మవారు ఒక మంచి వాక్కుతో వచ్చారండి. అమ్మవారి వాక్కు చూడబోయే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమస్యలు లేని జీవితం ఉండదు. మనిషి అన్న తర్వాత ఇబ్బందులు లేని మనిషి అంటూ ఉండరు కదా. ఎన్నెన్నో ఇబ్బందులతో ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఏం చేయాలో తోచక ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి, ఒక మంచి జ్యోతిష్యుడు ఉంటే కావాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గురూజీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ సమస్యలైతే తొలగిస్తారు. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు 24 గంటల్లోనే ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు. మీరు ఎటువంటి అనుమానం లేకుండా గురువుగారికి మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది, గురువుగారు బాగా చెబుతున్నారు అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది. కాబట్టి నమ్మకంగా ఒక్కసారి శ్రీనివాసరాజు గురూజీకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ఇక అమ్మవారి వాక్కులో ఈరోజు అమ్మవారు మనకి ఏమందిస్తున్నారో, బిడ్డ కృంగిపోకు, నిరుత్సాహపడకు, దేనికి కూడా నువ్వు కారణం కాదు. ఇప్పుడు ఈ అమ్మ మాట నువ్వు విన్నావంటే ఖచ్చితంగా నీలో ధైర్యం పుంజుకుంటుంది. నీ జీవితంలో జరిగే వాటి అన్నిటికీ నువ్వే కారణమని నిన్ను నువ్వు తిట్టుకుంటూ ఉన్నావు కదా. అంతా నా కర్మ, అంతా నా తలరాత అని నీ విధులు నువ్వే తిట్టుకుంటున్నావు. నీ పుట్టుకను నువ్వే నిందించుకుంటున్నావు. నీకు సమయం బాగాలేదు అని నిన్ను నువ్వు కోప్పడుతున్నావు. అలాగే ఈ వారాహి అమ్మ ఎలాంటి నీకు సహాయం చేయలేదని నన్ను కూడా ఎంతగానో కోప్పడుతున్నావు. బిడ్డ, ఇప్పుడు చెబుతున్నాను చూడు, నీ జీవితంలో ఎలాంటి కొరత లేదు. నీ జీవితానికి మంచిగా ఉండేలా నేను తీర్చిదిద్దుతాను కదా. ఏం చేయను, ఇతరుల మీద నేరం చెప్పి తెలివిలేని వెకిలి బిడ్డవు నువ్వు. అప్పటికప్పుడే నువ్వు వెంటనే కోప్పడిపోయి వెంటనే ప్రేమ చూపించే అమాయకురాలివి. కానీ నిన్ను నువ్వు నిందించుకుంటూ ఇతరులు మాత్రం ఎప్పుడు కూడా తప్పుపట్టవు. నువ్వు వెలిగే కొవ్వొత్తిలా నువ్వు కరిగిపోతూ కూడా ఇతరులకు మంచి చేయాలి, ఇతరులకి వెలుగు ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటావు తల్లి. ఈ మంచి మనసే నా బిడ్డనుగా నిన్ను, నా భక్తునిగా నిన్ను చేర్చుకున్నాను. దేనికి కూడా నువ్వు కారణం కాదు. దీపం వెలిగిస్తేనే కదా వెలుగు వస్తుంది. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు కష్టపడితేనే మంచి స్థాయికి చేరుతావు. దేనికి కూడా నువ్వు కారణంగా నిన్ను నిందించుకోవద్దు. నీ జీవితంలో ద్రోహం, కోపం ఇలాంటివన్నీ కూడా దూరం చెయ్యి. అలా దూరం పెట్టావంటే నీకు మంచి జీవితం ఉంటుందమ్మా. అలా ఉంటేనే జీవితాన్ని దాటగలవు. జరిగేదానికి కారణం నువ్వు కాదు. తెలిసి ఎలాంటి పాపం నువ్వు చేయలేదు బిడ్డ. అలా ఉండగా నిన్ను నువ్వు ఎందుకు తప్పుపట్టుకోవటం ఎంత మాత్రం న్యాయం కాదు తల్లి. అది ప్రతిరోజు కూడా నీ కష్టాలతో నువ్వు కొవ్వొత్తిలా కరిగిపోతున్నావు. కానీ నువ్వు నిప్పు కాదు, దీపం వెలుగు. నువ్వు ఇతరులకి వెలుగునిచ్చి నీ యొక్క కుటుంబీకులకి నువ్వు అండగా ఉంటావు. దీపం వెలుగులో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ కొవ్వొత్తిలా కరిగిపోతూ నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ కుటుంబీకుల్ని, నీ యొక్క కుటుంబ సభ్యుల్ని సంతోషంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నావు. ఇతరులకు వెలుగునిచ్చే దీపం నువ్వు, నా బిడ్డ లాంటి ఆ దీపం లాంటి నా బిడ్డవు నువ్వు. నీ జీవితంలో నువ్వు ఆకాశంలోని ఒక నక్షత్రంలా ప్రకాశిస్తావు. నీ జీవితం అలా రాయబోతున్నానమ్మా. నువ్వు ఈ భూమి మీద పుట్టి సమయం మంచి సమయమే. నీ కష్టాలకు నువ్వు కారణం కాదు. అయితే ఎందుకు ఇన్ని కష్టాలమ్మా, నేను ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను అంటే వాటికి కొన్ని విధిరాత ఉంటుంది తల్లి. పాపపుణ్యాలు కారణం ఉంటాయి. ఈ కాలఘట్టంలో నీ పాపపుణ్యాలు కరిగిపోతున్నాయి అని అర్థం. అన్ని కార్యాలకు ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఇక్కడ ఏది జరగదు అని నీకు తెలుసు కదా. ఏది కూడా తప్పుగా జరగదు. ఎందుకంటే
నా యొక్క భద్రతలో నువ్వు ఉన్నావు. ఈ వారాహి జాగ్రత్తల్లో నా యొక్క రక్షణ కవచంలో నువ్వు ఉన్నావు. నీకు మంచే జరుగుతుంది. అందుకే ఏం జరిగినా కూడా నీ లక్ష్యం నుంచి దారి మళ్ళవద్దు. ఈ నా మాటలు ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకో. ఎలాంటి సందర్భంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు దాటగలిగే శక్తిని సామర్థ్యాన్ని నేను ఇస్తాను. నీకు జరిగే ఎలాంటి పన్నైనా నీ మంచి కోసం అని గుర్తుంచుకో. కొన్ని రోజులు ఓపిక పట్టు. ఓర్చుకుంటే జీవితాన్నే దాటగలవు. తట్టుకోలేని మనిషి జీవితంలో గెలవలేరు బిడ్డ. కాబట్టి ఓపికగా ఉండు. అయినటువంటి ఓర్చుకో. ఇప్పటి వరకు ఓపికగా ఓర్చుకొనే ఉన్నావు. తొందరపాటు అనేది అంత మంచిది కాదు. నిన్ను వెతుక్కుంటూ నువ్వు కోరింది నేను అందిస్తాను కదా. అందుకు కొద్దిగా సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు వేచి ఉంటే చాలు. కాస్త ఓపిక, నమ్మకం అనేది నీ జీవితంలో నీ మనసులో ఉంటే ఖచ్చితంగా నీ దగ్గరికి నీ యొక్క ఆశ అనేది చేరుస్తాను. నీ ఆలోచనలన్నిటికీ వ్యతిరేకంగా జరుగుతుంది అని అనుకోవద్దమ్మా. అంతా మంచే జరుగుతుంది. ఎందుకైనా సరే నిదానంగా ఆలోచించి చెయ్యి ఏ పన్నైనా. అనవసరంగా ఏ పని చేయకు. నిశ్చయంగా గెలుపు నీకు దక్కుతుంది. నీ జీవితంలో జరిగేది నీ యొక్క పాపపుణ్యం వల్లనే అని గుర్తుంచుకో. అన్నీ కూడా ఆటుపోటులు నేను తప్పిస్తాను కదా. ఈ వారాహి అమ్మ ఉండగా నీకు ఆటుపోటులన్నీ కూడా తప్పిస్తాను. నీ కర్మల నుంచి విడుదల చేస్తాను. నీవు ఇతరులకు మంచే చేస్తున్నావు. అదే నీకు శ్రీరామ రక్షలా ఈ అమ్మ ఆశీర్వాదంతో నువ్వు కలకాలం సంతోషంగా ఉంటావు. నీ వల్ల తగినంత సాయం చేయి. అదే ధర్మం. కష్ట సమయంలో నీకు భగవంతుడు సాయం చేస్తాడు. జీవితంలో బాధ, కష్టం, సుఖం, దుఃఖం అన్నీ కూడా మారి మారి వస్తాయి. ఆనందంగా ఉన్నవారికి వెంటనే దుఃఖం రావచ్చు. దుఃఖంలో ఉన్నవారికి ఆనందం రావచ్చు. అది అన్నిటినీ తట్టుకునే మనపక్వం నీలో ఉండాలి. వారి వారి జీవితాల్లోకి వెళ్ళి చూస్తేనే కదా ఎవరు ఎలాంటి కష్టాలు పడుతున్నారో అర్థమవుతుంది. ఎందుకంటే సంతోషంలోనైనా ఎవరైనా సరే ఆనందంగా ఉంటారు. కానీ కష్టంలో ధైర్యంగా ఉండేవాళ్ళే అసలైన మనిషి. ఈ వారాహి తల్లి ధైర్యానికి మారుపేరు. అలాంటి నువ్వు అధైర్యపడితే ఎలా? దేనిని కూడా వ్యతిరేకంగా తీసుకోవద్దు. కాలం నీకు అనుకూలంగా మారే సమయం ఆసన్నమైనది. ఇప్పుడున్న కాలం నిరంతరం కాదు. కష్టపడే నువ్వు సంతోషపడే గడియలు రాకుండా ఉంటాయో చెప్పు? తప్పకుండా వస్తాయమ్మా. ఆలోచనలు నువ్వు మనసారా నన్ను మొక్కావు కదా. నువ్వు కోరినవన్నీ ఏదో ఒక రూపంలో నీకు చేరుస్తాను. ఈ నా మాటలు నువ్వు వింటున్నావు అంటే నీకు అదృష్టం, ఈ తల్లి అనుగ్రహం ఉందనే కదా అర్థం. నేను నీకు ఎప్పుడూ దగ్గరలో ఉంటాను. ఎందుకంటే నన్ను ఎలా ఏ పేరులో ఏ నామంలో పిలిచినా ఈ తల్లి పలుకుతాను. నా మనసు నిండుగా ఆశీర్వదిస్తాను. నీకు ఆరుదలుగా ఎన్నో 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 ఆరుదల మాటలు చెబుతాను. నీకు అవసరమైనంత ధైర్యాన్ని అందిస్తాను. నీకు కావలసిన దారి అనేది ఏర్పరుస్తాను. అన్నిటినీ నడిపించేది ఈ తల్లి ఉండగా నువ్వు ఎవరి గురించో దేని గురించో భయం ఎందుకు? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టమంతా తాత్కాలికమని గుర్తుంచుకో. ఇక ఈ అమ్మ నీ జీవితాన్ని సరిచేస్తాను. అది నా బాధ్యత బిడ్డ. నువ్వు వేడికి మాత్రం చూస్తూ ఉండు. నీ జీవితంలో దేనికి కూడా నువ్వు కారణం కాదని ఇప్పుడు అర్థమైందా? అన్నీ కూడా విధి ప్రకారమే జరుగుతాయి. నీకు ఈ తల్లి ఆశీర్వాదం ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.